నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలక మండలి చైర్మన్ని నియమించింది. ఈ ఆలయానికి చైర్మన్గా ఇందుపూరు అచ్యుత్ రెడ్డిని ఈరోజు నియమించింది. మా అచ్యుత్ రెడ్డి అన్నకి అందరి తరపున కంగ్రాచులేషన్స్. ఇందుపూరు అచ్యుత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెబుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన వేదగిరి నరసింహకొండ చైర్మన్గా ప్రమాణ బాధ్యతలు తీసుకున్నందుకు ముందుగా ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తెలియబడిన రహస్య విషయమును ఏదేని గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెలుపక రహస్యముగా ఉంచుదునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. సార్, ఈరోజు పాలక మండలి మిమ్మల్ని చైర్మన్గా నియమించింది, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నెల్లూరు రూరల్ మండలంలో ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఈ దేవస్థానంకి చైర్మన్గా నియమించినందుకు మా శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి అన్న గారికి, గిరిధర్ రెడ్డి అన్న గారికి, దేవాలయ శాఖ మంత్రి ఆన రామనారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అందరు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మా ట్రస్ట్ సభ్యులు, పెద్దలు, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ 2 సంవత్సరాలు ఈ దేవస్థానం మా ఎమ్మెల్యే ద్వారా ఆన రామనారాయణ రెడ్డి సహాయంతో దేవస్థానం అభివృద్ధి చేస్తామని, భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా చేస్తామని కోరుచున్నాం. ఎంతో పురాతనమైన దేవాలయం ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. అయితే ఈ ఆలయానికి సామాన్య భక్తులకి ఏం చేయబోతున్నారు? ముందు పెయింటింగ్స్ అవి కూడా వేస్తున్నట్టున్నారు. ఈ ఆలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందు? ఈ పెయింటింగ్స్ అన్నీ అయిపోయినాయండి. ఇక్కడ వచ్చి వాటర్ సౌకర్యం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని భక్తులకి క్యూ లైన్లో ఒకటి ఉన్నది. అన్నదానం జరుగుతుంది రోజు 200 నుంచి 300. అది దాని టైం ప్రతిరోజు జరుగుతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తులు 300 మంది సుమారుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగిన. మామూలు రోజుల్లో 150 మందికి జరిగిన. అది ఇంకొద్దిగా అభివృద్ధి చేస్తామని, అది భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఆ టైం లోపల మధ్యాహ్నం 3 లోపల వచ్చిన భక్తులకు ఇక్కడ అసౌకర్యం లేకుండా చేస్తామని కోరుచున్నాం. ముఖ్యంగా దాతలు ఎవరెవరిని మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ టెంపుల్లో? దాతలంటే దాతలని మేము చూసుకొని దేవస్థానానికి ఏది ముఖ్యమో, ఏది ఇంపార్టెంటో ముందు ఆ దాతల ద్వారానే వాళ్ళ అమౌంట్ని వాళ్ళే స్వయంగా వచ్చి చేసుకునేటట్టు మేము కోరుచున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి సేవలో అవన్నీ చేయవలసిందిగా కోరుచున్నాం. దేవాదాయ శాఖ పాలక మండలి ఈరోజు చైర్మన్గా అచ్యుత్ రెడ్డి సార్ని నియమించింది. ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు ముందుగా మా నాయకుడు, ప్రీతమ్మ నాయకుడు, మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి ముందుగా నమస్కరించి ఈరోజు వేదగిరి నరసింహకొండ చైర్మన్గా మన ఇందుపూరు అచ్యుత్ శంకరెడ్డి గారిని నియమించడం జరిగింది. మన ఇందుపూరు అచ్యుత్ శంకరెడ్డి గారు మంచి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి పనిచేసే వ్యక్తి. అతన్ని ఈ వేదగిరి నరసింహస్వామికి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మన వేదగిరి నరసింహస్వామి
ఈ కొండ బాగా అభివృద్ధి చెందాలని, అన్ని విధాలుగా భక్తులకి అందుబాటులో ఉండి ఆయన సేవలు చేయాలని కోరుకుంటున్నాం. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా ప్రమాణం చేసిన మా అన్నగారైనటువంటి అచ్యుత్ శంకర్రెడ్డికి ధన్యవాదాలు. ఇలాగే వాళ్ళ అచ్యుత్ శంకర్రెడ్డి కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నటువంటి మన కోటమరెడ్డి ఎమ్మెల్యే గారు అయినటువంటి సీతారెడ్డి గారికి, గిరిధరానికి, ఆయన్ని నమ్మి ఆయన మీద ఇంత పెద్ద బాధ్యతలు పెట్టినందుకు వాళ్ళకు కూడా ముందుగా ధన్యవాదాలు. గతంలో కూడా వాళ్ళ కుటుంబంకు ఎన్నో చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి కూడా గతంలో కూడా చైర్మన్గా చేస్తున్నారు. అలాగే సీతారాణని, గిరణని ఎప్పుడు ఆ కుటుంబం పెట్టపాలనలో ఎప్పుడు ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలని నిత్యం తప్పిస్తూ ప్రతిసారి ఏది వచ్చినా కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉంటారు. అలాగే అచ్యుతన్న ఎంతో బాగా అందరితో కలిసిపోయే వ్యక్తి, ఎంత సామాన్యుడు. ఆయన సొంత నిధులే కాకుండా చాలా మంది దాతలను తెచ్చి గుడిని బాగా డెవలప్ చేస్తారని అందరం నమ్ముతున్నాము. ఇలాంటి పదవి ఆయనకు వచ్చినందుకు రూరల్ ప్రజానికి అంతా సంతోషంగా ఉన్నారు. ఇలా ఆ దేవుడి ఆశీస్సులతో ఆయన 2 సంవత్సరాలు బాగా కృషి చేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రచంద్రమాశ్చర్తి దీర్ఘమాయు యుజ్యాస్మాభ్యై నమసోమి సచ్చా మిత్రం దేయం మిత్రదేయన్నో అస్తు అనురాధాన్ అవిషావర్ధయంతః సతంజీవేమ శ్రదస్స వీరా తద్వానం భవతి సతాయు పురుషः సతేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్ఠతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. యజమానస్య మనసా అభీష్ట సిద్ధిరస్తు. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహేణ సర్వకార్య అనుకూలతా సిద్ధిరస్తు. అయం ముహూర్త శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శతమానం భవతి సతాయు పురుష. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చైర్మన్గా ఇందుపూరు అచ్యుత్ శంకర్రెడ్డి గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. చూశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.